చిరు వ్యాపారులకు ఆ యోజన వరంలా మారింది. రుణాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. వడ్డీ వ్యాపారస్తుల బెడద లేదు. ఎంతమంది చిరు వ్యాపారులకు ఈ పథకం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో యోజన ద్వారా లబ్ధి పొందిన వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరిలో చిరు వ్యాపారస్తుల్లో ముద్రా యోజన వెలుగులు నింపుతోంది. ఒకప్పుడు బ్యాంకు రుణాలంటే కొందరికి మాత్రమే దక్కేవి. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ వ్యాపారాలలో నిలదొక్కుకోవటానికి దోహదపడుతోంది. ముద్రా యోజన కింద తీసుకున్న రుణాన్ని నెలవారీగా చెల్లిస్తున్నామని లబ్ధిదారుడు సుధాకర్ తెలిపారు. కోవిడ్ సమయంలో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఉండటం వల్ల ముద్రా యోజనకు అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న వెంటనే ముద్రా యోజన కింద అమౌంట్ రావడం జరిగింది. దాన్ని నెలల వాయిదా ప్రకారంగా ఎంతైతే అమౌంట్ ఇచ్చారో అది క్లియర్ చేయడం జరిగింది. ముద్రా యోజన ద్వారా తీసుకోవడం ద్వారా మాకు ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రధానమంత్రి ముద్రా యోజనను ఏప్రిల్ 8, 2015 ప్రారంభించారు. కార్పొరేట్ కానీ వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు 20 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తారు. ఈ రుణాలను వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, చిన్న ఆర్థిక బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, ఎన్బీఎఫ్సీలు అందిస్తాయి. రుణగ్రహీత ఏవైనా రుణ సంస్థలను సంప్రదించవచ్చు. నిధులు లేని వాటికి పెట్టుబడి పెట్టడానికి తగినంత మూలధనం లేని వారికి 10 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పరమేశ్వర్ ముద్రా యోజన ద్వారా వ్యాపారం ప్రారంభించడానికి ఈ రుణం తీసుకున్నారు. ఇప్పుడు పరమేశ్వర్ ఒకరి దగ్గర ఉద్యోగం చేసే బదులు స్వయం ఉపాధితో మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ కేంద్రం ప్రారంభించిన ఈ పథకం లఘు వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని పేర్కొన్నారు. గతంలో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడే వారమని చెప్పారు. దానిలో ఎన్నో కష్టాలు ఉన్నాయని, రుణం పొందడానికి కూడా ఇబ్బందులు ఉండేవని అన్నారు. ముద్రా యోజన ద్వారా తమకు సులువుగా తక్కువ వడ్డీకి రుణం లభించిందని అన్నారు. ఈ ముద్రా యోజన రుణంతో పరమేశ్వర్ హెయిర్ సెలూన్ ప్రారంభించారు. ఇప్పుడు జీవితంపై భరోసా ఉందని పేర్కొన్నారు. అయితే ఇలా అని చెప్పి బ్యాంకుకి వెళ్ళగా బ్యాంకు ముద్రా లోన్ వారు ఫస్ట్ 10,000 సాయం చేశారు. అప్లికేషన్ పెడితే 10,000 ఇచ్చినారు. దాని తర్వాత అది కట్టేసి మళ్ళీ షాప్ పెద్దగా రెన్యువల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళి సంప్రదిస్తే ఓకే మీకు శాంక్షన్ అవుతుంది అని చెప్పారు. సో నేను మళ్ళీ వేరే ప్లేస్లో మడిగా చూసుకొని ఇక్కడ చూసుకుని సార్ని కలవగా మీకు ఓకే శాంక్షన్ చేస్తామని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ముద్రా లోన్తో నేను సెలూన్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. ఇప్పటికీ చాలా బాగుంది. ముద్రా యోజన విజయవంతంగా అమలవుతున్న తీరుపై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారస్తులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 50,000 రూపాయల వరకు రుణం అందిస్తున్నట్లు తెలిపారు. తమ బ్యాంకు ద్వారా 5 లక్షల వరకు రుణ సహాయాన్ని అందించగలుగుతున్నామని వివరించారు. 2024 డిసెంబర్ నాటికి యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 19,771 మందికి గాను 30 కోట్ల రూపాయల రుణాలను అందించామన్నారు. మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మనం లోన్లు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా. మనకి దీంట్లో మనకి ముందుగా 3 స్కీములు ఉండి శిశు, కిషోర్, తరుణ్. శిశు అనేది 50,000 దాకా ఉంటుంది ముద్రా స్కీము. అదేవిధంగా కిషోర్ అనేది 50,000 నుంచి 5 లక్షల దాకా, తరుణ్ వచ్చి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనకి తరుణ్ ప్లస్ అని అక్టోబర్ 2024లో మనకి రావడం జరిగింది. ఈ స్కీము మనకి ఏంటంటే తరుణంలో బాగా కట్టిన వాళ్ళకి కూడా ఈ తరుణ్ ప్లస్ స్కీమ్ కింద కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ ఏడాది వచ్చి మనకి 19,771 మందికి ఇవ్వడం జరిగింది 30 కోట్ల ద్వారా. మనకి ఈ ముద్రా యొక్క స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఎవరికి సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ బిజినెస్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత అవసరం ఉంది, వాళ్ళ రీపేమెంట్ బాగుంటే కనుక మళ్ళా అమౌంట్ పెంచి ఇవ్వడం జరుగుతుంది. ముద్రా యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఎందరో చిన్న వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. దీంతో కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఉపాధి కల్పన, స్వయం ఉపాధిని యువత కల్పించుకుంటున్నారు. ప్రధానమంత్రి అన్నట్లు మనం ఉద్యోగం గురించి వెతకడం కంటే ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం ఈ యోజనతో కలుగుతుందనడంలో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.